ఓం శాంతి. మీకు ఇప్పుడు కోర్సులోని మొత్తం అన్ని చిత్రాలు చూపించి చెప్పాం కదా. ప్రతి చిత్రం అనుకుంటూ కొంచెం క్లారిటీగా కొంచెం వివరంగా తెలుస్తుంది. అయితే ఏంటంటే మరి అయిపోయింది కనుక మనకి తర్వాత నుంచి మీకు అదే మురళి స్టార్ట్ అంటే ఇక్కడ ఇంట్రడ్యూస్ పరిచయం అంతా ఇచ్చుకొని వచ్చామాట. ఇంకా మనకు డైలీ క్లాసెస్ అదే అనుకున్నట్టు క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. ఇది 3 నిమిషాలు అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క మురళిలోని ఇన్నేసి పాయింట్లు అని వస్తుంటాయి అన్నమాట. 3 నిమిషాలు 3 5 3 15 పావు గంట. అయితే ఇక్కడ ఏంటంటే మనం అందరికీ సంతోషాన్ని అవ్వాలి, ఆనందాన్ని అవ్వాలి, ప్రేమను అవ్వాలి, దయను అవ్వాలి, ఇన్ని గుణాలు ఉండాలి. ఇవ్వాలి అంటే మన దగ్గర ఉండాలి. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, 10 మందికి ఏదో దానం చేస్తాం, ధర్మం చేస్తాం, గుళ్ళు కట్టిస్తాం, వినాయక చవితికి వచ్చిన సందాలు ఇస్తాం, దుర్గాదేవికి వచ్చిన సందాలు ఇస్తాం, అందరికీ అన్నీ ఇస్తాం. ఉన్నప్పుడు లేనప్పుడు ఏమీ లేదు అంటాం. ఏదైనా చేయాలంటే అక్కడ డబ్బు. అలాగే మనలో జ్ఞానం ఉంటే అంతమందికైనా పంచగలుగుతాం, లేనప్పుడు ఏం చేయలేం. అయితే ఇక్కడ మన తండ్రి పరమాత్ముడు మొట్టమొదటి ఏం చెప్తున్నాడంటే, నాతో మీరు సంబంధాన్ని జోడించుకోండి అని ఇంట్రడ్యూస్ ఇస్తున్నాడు. ఎవరైనా పెద్ద ఆయనతో మన సంబంధం ఉందనుకోండి, చాలా మంచి ఖుషిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే సంబంధం అనేది ఒక ఆత్మీయత అనమాట. ఒక్కొక్క వారికి ఏంటంటే వాళ్ళతో ఎవరితో సంబంధం ఉంటే ఏదైనా పని ఉంటే ఆయన ద్వారా మనం పని చేయించుకోవచ్చు. సంబంధం లేనప్పుడు ఎలాగుంటాం? సంబంధం ఉన్నవాడు అతని పనులన్నీ చేయించుకెళ్ళిపోతాడు. అలాగే ఇక్కడ మన తండ్రి పరమాత్మతో సంబంధం ఉందనుకొని మన దుఃఖాలు, మన బాధలు ఆటోమేటిక్గా అన్నీ తొలిగిపోతుంటాయి. ఒకటి జ్ఞానం ద్వారా, యోగ శక్తి ద్వారా అన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. అయితే మన ఇతరులకి మంచి కర్మలు, సంతోషకరమైన కర్మలు అవ్వాలంటే వాళ్ళకి నుంచి బ్లెస్సింగ్స్ రావడం చేయడం అంటే మీకు ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నమాట. చాలామంది చూస్తుంటాను. అయితే నేను చాలామంది ఇంట్లో వీడియోలు అవి పెడుతుంటారు కదా. నేను ఇలాగే అన్ని వీడియోలన్నీ చూస్తుంటాను. ఎందుకంటే ఎవరెవరు మంచి కామెడీ, మంచి జోక్స్, మంచి పాటలు ఇవన్నీ రాస్తుంటారు. ఎంతోమంది వస్తున్నారు. కొంచెం ఆధ్యాత్మిక కాకుండా ఈరోజు ప్రజెంట్ వర్తమానంలో ఏంటంటే అందరూ కూడా వీడియోలు తీస్తున్నారు. చక్కగా ఏటేటి ఉన్నాయో దాన్ని అంత గ్రాఫిక్స్ అవి చేస్తూ అన్నీ ఇస్తున్నారు. చూసిన వాళ్ళకి చాలా మంచి సందేశం, ఆనందం వస్తుంది. కొన్ని మనలాగే సినిమా పాటలు కానీ, సినిమా డైలాగ్ కొడుతుంటే అయితే వాళ్ళలో చిన్న ఆశ ఉంటుంది, కోరిక ఏంటుంటుంది, చిన్న వ్యూస్ అనమాట. అంటే ఏంటంటే ఎంతమంది చూస్తున్నారు, మాకు లైక్ చేయండి అంటే వాళ్ళ మనసులో ఒక కోరిక అనమాట తేలింది. అయితే వాళ్ళు జనరల్గా అందరూ చూస్తారు. ప్రతి ఒక్కరు పరీక్ష రాసిన వాడు పేపర్ చూసుకుంటాడు. ఒకసారి నేను ఎలా రాశాను, రైట్ రాశాను, రాంగ్ రాశాను చెక్ చేసుకుంటాడు పరీక్ష రాసిన వాడు ఏదైనా. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు ఇవన్నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు నేనేం చేస్తాను, అలాగే ఎవరు పడితే అలా కాదు, మనసుకు నచ్చాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఎలా లైక్ చేస్తాను, లేకపోతే చూస్తాను. అప్పుడు మనం లైక్ చేసింది, చూసింది అంటే రికార్డ్ అవుతుంది. అవతల వ్యక్తి చూసి ఏం చూస్తాడు, సంతోషపడతాడు, ఆనందపడతాడు. అతని ఆత్మ తెలుసు మంచి అసలు ఎవరో చూడట్లేదు నా వీడియోలు, అది ఎవరో ఏం చేయట్లేదు, ఎవరో అట్లా ఆ మనసులో అది ఉంటుంది. చూసిన వెంటనే అతను ఒక సంతోషం, ఒక